ఎండాకాలంలో తుని జ్యూస్ షాప్. పక్షుల గ్రామంలో ఆ సంవత్సరం ఎండాకాలం చాలా తీవ్రంగా ఉంది. ఎండ వేడికి పక్షులన్నీ అల్లాడిపోతూ చెట్ల నీడల కోసం వెతుకుతున్నాయి. అప్పుడు ఊరి పెద్ద మహి మర్రి చెట్టు మీదకు చేరి అందర్నీ పిలిచింది. పక్షులారా, అందరూ ఇట్రండి. అబ్బా, ఏమిటి ఎండలు! ఈ సంవత్సరం సూర్యుడు మన పక్షుల గ్రామం పైన నిప్పులు చెరుగుతున్నాడు. ఉదయం 8 గంటలకే నా రెక్కలు రాలిపోతున్నాయి. లూసీ విసుక్కుంటూ, అవును మహిగారు, నా బాధ ఎవరితో చెప్పుకోను. ఈ ఎండకి నా తెల్లటీకలన్నీ కమిలిపోయి నల్లగా మారిపోతున్నాయి. ఉదయం 2 సార్లు, సాయంత్రం 3 సార్లు కలబందరాసం రాసుకున్నా లాభం లేదు. నా అందం అంతా పాడైపోయింది. ఈ ఎండల నుండి మనల్ని ఎవరైనా కాపాడితే బాగుండు. కుహు నీరసంగా, నీకైనా అందం సమస్య లూసీ, నా పరిస్థితి చూడు. మన చెరువులో నీళ్లు సగానికి పైగా ఎండిపోయాయి. మిగిలిన నీళ్లు కూడా మరుగుతున్న వేడి నీళ్ళలా ఉన్నాయి. నేను ఈదడానికి వెళ్తే ఆవిరి స్నానం చేసినట్లుంటుంది. గొంతు ఎండిపోయి నా పాటలు వాయిస్ కూడా బొంగరపోతుంది. అందుకే అందరినీ పిలిచాను. ఉదయం 10 గంటల తర్వాత ఎవరు బయటికి రాకూడదు. పిల్లల్ని అస్సలు ఎండలో ఆడుకొనివ్వకండి. ఎవరి గూళ్ళల్లో వాళ్ళు జాగ్రత్తగా ఉండండి. మరోవైపు తుని ఇంట్లో పరిస్థితి కూడా వేడిగానే ఉంది. ఉక్కపోత భరించలేక బుజ్జి తన తాటి ఆకు మీద బోర్లా పడుకొని కొనుగుతోంది. అమ్మా, నాలో ఉన్న శక్తి అంతా ఆవిరైపోయింది. నాకేం తినాలనిపించడం లేదు. అన్నం పెట్టే అది కడుపులో ఉరికిపోతుందేమో అనిపిస్తుంది. చల్లగా తీయగా గొంతులో చారుకునేలా ఏదైనా ఉంటే ఇవ్వమ్మా. లేకపోతే నేను ఈ ఆకు మీద కరిగిపోయి నీళ్ళల్లా మారిపోతాను. నిజమే కదా బుజ్జి, ఈ ఎండలకు ఎవరికి వేడి వంటకాలు తినాలనిపించదు. నాకొక మంచి ఆలోచన వచ్చింది. పక్కనే ఉన్న అడవిలో తాజా పండ్లు, పుచ్చకాయలు పోలెడు దొరుకుతున్నాయి. మన మంచు కొండల దగ్గర చల్లటి మంచు గడ్డలు కూడా ఉన్నాయి. వాటితో నేనొక జ్యూస్ షాప్ పెడితే ఎలా ఉంటుంది? బుజ్జి, వావ్, సూపర్ ఐడియా అమ్మా. ఊరి వాళ్ళ దాహము తీరుతుంది, మనకు వ్యాపారం జరుగుతుంది. లే మరి, నీ బద్ధకాన్ని పక్కన పెట్టు. ఈరోజు మనం తుని చిల్డ్ జ్యూస్ సెంటర్ ప్రారంభించబోతున్నాం. నువ్వు నాకు సహాయంగా ఉంటే నీకు కావలసినన్ని చల్లటి జ్యూస్లు ఫ్రీగా ఇస్తాను. రెడీ అమ్మా. నాకు ఐస్ టేస్టింగ్ మేనేజర్ పోస్ట్ ఇవ్వు. ఐస్ క్వాలిటీ బాగుందో లేదో ప్రతి 10 నిమిషాలకు ఒక ముక్క తిని చెక్ చేస్తూ ఉంటాను. అనుకున్నదే తడవుగా తుని అడవికి వెళ్లి పండ్లు, మంచుగడ్డలు తెచ్చింది. మధ్యాహ్నానికల్లా మర్రి చెట్టు కింద తుని చిల్డ్ జ్యూస్ సెంటర్ కలబంద ఆకుల పందిరితో అందంగా ముస్తాబైంది. బుజ్జి, చూసావా మన షాప్ ఎంత అందంగా తయారైందో? ఈ కలబంద ఆకుల పందిరి కింద ఎంత చల్లగా ఉందో చూడు. చల్లని పుచ్చకాయ షర్బత్, నిమ్మ పుదీనా రిఫ్రెషర్, గ్రేప్ మ్యాజిక్ అన్నీ సిద్ధం చేశాను. ఎవరొస్తారో చూద్దాం. చోటు హడావిడిగా వస్తూ, అమ్మయ్య తుని, నువ్వు చాలా కరెక్ట్ టైంకి ఈ షాప్ పెట్టావు. ఈ పన్నుగాడు ఎండలో ఆడుకునొచ్చి దాహం అని ఒకటే ఏడుపు. వాడికి ఒక మంచి ద్రాక్ష చూసివ్వు, కానీ గింజలు తీసేసివ్వు. అవునాంటీ, అందులో కొంచెం ఎక్స్ట్రా ఐస్ వేయండి. నా గొంత చల్లగా అవ్వాలి. ఇదిగో పన్ను, గింజలు లేని చల్లటి ద్రాక్ష రసం. తాగి చెప్పు ఎలా ఉందో. అబ్బా, సూపర్ ఆంటీ. నా గొంతులో నుంచి ఏసీ గాలి వస్తున్నట్లుంది. లూసీ గొడుగు పట్టుకుని వస్తూ, తుని, నేను డైటింగ్లో ఉన్నానని నీకు తెలుసు కదా. నాకు షుగర్ అస్సలు వేయొద్దు. నా చర్మం నిగారింపు కోసం స్పెషల్గా కలబంద, కీరదోస మరియు పుదీనా కలిపిన బ్యూటీ డిటాక్స్ జ్యూస్ కావాలి. పైన అలంకరణకి సన్నగా తరిగిన నిమ్మ ముక్క పెట్టు. తప్పకుండా లూసీ గారు, మీ అందం రెట్టింపయ్యేలా స్పెషల్ జ్యూస్ ఇప్పుడే ఇస్తున్నాను. కుహు పరిగెత్తుకుంటూ వచ్చి, అతనే త్వరగా ఒక పెద్ద గ్లాస్ పుచ్చకాయ జ్యూస్ ఇవ్వు. నా ప్రాణం పొయ్యేలా ఉంది. ఆ తర్వాత జ్యూస్ తాగాక, ఆహా, నా ప్రాణం లేచొచ్చింది. గొంతులో ఉన్న మంటంతా మాయమైపోయింది. నీ జ్యూస్ అమృతంలా ఉంది తుని. తుని వ్యాపారం అద్భుతంగా సాగుతూ ఉండడం చూసి దూరంగా చెట్టు కమ్మ మీద కూర్చున్న చిచ్చు కళ్ళల్లో అసూయ మొదలైంది. అమ్మో, నా గొంతు పిడచగట్టుకుపోతుందమ్మో. మనం కూడా వెళ్ళి ఆ పుచ్చకాయ జ్యూస్ తాగుదామా? చూస్తుంటేనే నోరూరుతుంది. మరై చిన్నగా,
వ్యాపారం పేరుతో ఆ తుని అందరి దగ్గర డబ్బులు ఎలా లాగుతుందో చూసావా? దానికి డబ్బులు ఇచ్చే జ్యూస్ తాగడం నా వల్ల కాదు. నా తెలివితేటలతో ₹1 ఖర్చు లేకుండా ఫ్రీగా 2 గ్లాసులు జ్యూస్ ఎలా కొట్టేస్తానో చూడు. నువ్వు నా వెనకాలేరా. ఉచితంగా జ్యూస్ తాగాలని ప్లాన్ వేసిన చిచ్చు చాలా నీరసంగా నటిస్తూ మెల్లగా తుని షాప్ దగ్గరికి నడుచుకుంటూ వచ్చింది. దయనీయంగా నటిస్తూ, అయ్యయ్యా తుని, ఏంటి ఎండ? నేను ఎండ దెబ్బకి కళ్ళు తిరిగి పడిపోయేలా ఉన్నాను. నా ప్రాణం పోయేలా ఉంది. త్వరగా ఒక పెద్ద గ్లాస్ నిమ్మకాయ జ్యూస్ నా నోట్లో పోయి నా ప్రాణాలు కాపాడు. అయ్యో తప్పకుండా చిచ్చు, ఇదిగో చల్లటి నిమ్మకాయ షర్బత్, తాగి కాసేపు కూర్చో. గటగటా తాగేసి, బాబా సూపర్, నా ప్రాణం లేసొచ్చింది. సరే సరే, మరి నేను వెళ్తాను తోటి. ఆగు చిచ్చు, జ్యూస్ తాగావు కదా, దానికి ₹10 ఇవ్వు. డబ్బులా? ప్రాణ పరిస్థితిలో ఉన్న స్నేహితురాల్ని కాపాడినందుకు డబ్బులు అడుగుతావా? ఎంత కమర్షియల్ అయిపోయావే నువ్వు. పైగా నేను నీ జ్యూస్ కి బ్రాండ్ అంబాసిడర్ గా ప్రమోషన్ చేద్దామనుకున్నాను. ఆ ప్రమోషన్ కి నువ్వే నాకు డబ్బులు ఇవ్వాలి. అట్టా, నీ ప్రమోషన్లు, నీ ఫ్రీ యాడ్స్ మాకేం వద్దు. నిన్న కూడా ఇలాగే ఒక కప్ ఐస్ ఫ్రీగా అడిగితే మా అమ్మ ఇచ్చింది. నువ్వు ఊరంతా తిరిగి మా షాప్ గురించి గొప్పలు చెప్పక్కర్లేదు. తీసుకున్న దానికి డబ్బులు ఇస్తే చాలు. చిచ్చు విసుగ్గా ₹10 ఇస్తూ, దీని పొగర చూసావా చిన్న? 2 నిమ్మకాయలు కొంచెం మంచుగడ్డ కలిపి ₹10 దోచుకుంటోంది. ఇందులో కష్టమే ఉంది. నేను కూడా రేపే దీనికి పోటీగా ఒక జ్యూస్ షాప్ పెడతాను. కానీ పండ్లు కొనడం నా వల్ల అయ్యే పని కాదు. ఏదైనా షార్ట్ కట్ ఆలోచించాలి. పండ్లు కొనుక్కుంటూ జ్యూస్ ఎలా చేస్తావమ్మా? అదేరా నా తెలివి. నిన్న నేను దట్టమైన అడవిలో ఒక వింత చెట్టును చూశానులే. దానికి పసుపు ఎరుపు రంగులో నికనికలాడే అందమైన కాయలు గుత్తు గుత్తులుగా ఉన్నాయి. చూడ్డానికి అచ్చం ద్రాక్ష పండ్లలాగే ఉన్నాయి. వాటి పేరు మాయా రంగుల కాయలు. ఆ కాయలను ఉచితంగా కోసుకొచ్చి జ్యూస్ చేస్తాను. ఎవరికి అసలు గుట్టు తెలియదు. అమ్మో, అడవి కాయలు కదా, ఎవరూ తినరు. వాటిని జ్యూస్ చేస్తే ఏమైనా అవుతుందేమో. ఏమీ అవ్వదురా పిచ్చివాడా. పండ్లన్నాక అన్నీ ఒకటే. ఆ కాయలు పిండితే చాలు, మంచి రంగు వస్తుంది. నా తెలివి మీద నీకు నమ్మకం లేదా? పద అడవికి వెళ్దాం. మరుసటి రోజు ఉదయం అడవి నుండి తెచ్చిన వింత కాయలతో తుని షాప్ కి సరిగ్గా ఎదురుగా చిచ్చు తన కొత్త వ్యాపారం మొదలుపెట్టింది. చిచ్చు గట్టిగా అరుస్తూ, రండి రండి పక్షులారా, తుని పాతకాలపు జ్యూసులు కాదు, ఇది చిచ్చూస్ మ్యాజిక్ షర్బత్. అడవిలో దొరికే అత్యంత అరుదైన పండ్లతో చేసిన జ్యూస్. ₹1 ఒక పెద్ద గ్లాసు. తాగితే రెక్కల్లో కరెంట్ వస్తుంది. రండి, బంపర్ ఆఫర్. ₹1కేనా? అయితే నాకు 2 గ్లాసులు ఇవ్వచ్చు. నాకు కూడా ఇవ్వు, చూడ్డానికి ఎర్రగా భలే ఉంది. మహి అనుమానంగా చూస్తూ, ఆగండి అందరూ. ఏంటి చిచ్చు, ఈ జ్యూస్ రంగు మరి వింతగా ముదురు ఎరుపు రంగులో ఉంది. పైగా ఏదో పచ్చి ఆకుల వాసన వస్తుంది. ఇది నిజంగా జ్యూసేనా? ఎందుకో నాకు తేడాగా అనిపిస్తుంది. అమ్మో, నాకు కూడా భయంగా ఉంది. ఆ కాయలు పిండుతున్నప్పుడు నా చేతులకు బాగా దురదొచ్చింది. నార్మల్ చిన్నగా, నీకేం తెలుసు బిజినెస్ సీక్రెట్స్? మహిగారు, ఇది అడ్వాన్స్డ్ మ్యాజిక్ జ్యూస్. నా మాట మీద మీకు నమ్మకం లేదా? అయితే చూడండి, నేనే స్వయంగా నా మ్యాజిక్ జ్యూస్ తాగి చూపిస్తాను. తన గొప్ప నిరూపించుకోవడానికి చిచ్చు ఒక పెద్ద గ్లాస్ నిండా ఆ ఎర్రటి జ్యూస్ ను గటగటా తాగేసింది. చూసారా, నాకేం కాలేదు. దీని రుచి, ఆ రుచి, అబ్బా, ఓరి దేవుడో! ఏంటంటే గొంతులో నుండి కప్పరిచినట్లు బెక్క బెక్క అని శబ్దం వస్తుంది. నాకేం కడుపులో ఎవరో గంపలు వేస్తున్నారు. నా కాలు నా మాట వినడం లేదు. క్షణాల్లో చిచ్చు కడుపులో గడబిడ మొదలైంది. మహి కోపంగా, ఓసి తెలివి తక్కువదానా, నువ్వు జ్యూస్ పండ్లు అనుకొని అడవిలో విషపు జంతువులు కూడా ముట్టుకొని పిచ్చి బెకబెక కాయలు తెచ్చావు. ఆ కాయలు తింటే ఎవరైనా సరే కప్పలాగే అరుస్తూ గంతులేస్తారు. డబ్బుల కోసం కకృతిపడి ప్రాణాల మీదకు తెచ్చుకుంటావా? ఈ జ్యూస్ వేరే పక్షులు ఎవరైనా తాగుంటే వాళ్ళ పరిస్థితి ఏమిటి? తుని పరిగెత్తుకుంటూ వచ్చి, అయ్యో చిచ్చు, ఉండు, నా దగ్గరున్న స్వచ్ఛమైన తేనె నిమ్మరసం ఇప్పుడే తెస్తాను. అది తాగితే ఆ పిచ్చికాయల విరుగుడు పోతుంది. తుని బలవంతంగా చిచ్చు నోట్లో నిమ్మరసం, తేనె పోసింది. కాసేపటికి విరుగుడు పనిచేయడంతో చిచ్చు గంతులాగిపోయాయి. చిచ్చు కన్నీళ్లతో గొంతు పట్టుకొని, నన్ను క్షమించండి మహిగారు, క్షమించుతోని. డబ్బులు ఊరికే రావని, షార్ట్ కట్స్ వెతికితే ఇలాగే ప్రాణాల మీదకి వస్తుందని ఈ రోజు నాకు బాగా బుద్ధొచ్చింది. నా బద్దకమే నా పాలిట శత్రువు. సరేలే చిచ్చు,
ఏది ఏమైనా ప్రాణాపాయం తప్పింది. వ్యాపారం అంటే నిజాయితీ, కష్టం ఉండాలి కానీ మోసం చేయకూడదు. ఈ ఎండాకాలం పూర్తయ్యే వరకు నువ్వు నీ బద్ధకాన్ని పక్కన పెట్టి నా షాప్లో పండ్లు కడిగే పని చెయ్యి. నీకు రోజు మంచి జ్యూస్తో పాటు తగిన జీతం కూడా ఇస్తాను. సరే తుని, నేను నీ దగ్గరే నిజాయితీగా పనిచేస్తాను. మళ్ళీ ఆ అడవి కాయల జోలికి వెళ్ళను. అమ్మో, నువ్వు జ్యూస్ అమ్మకపోయినా పర్లేదు, ఇలా కప్పలాగా ఎగురుతో షో చేస్తే మనకు బోలెడు డబ్బులు వస్తాయి. చిన్ను మాటలకు ఊరి పక్షులన్నీ పగలపడి నవ్వాయి. అలా ఆ ఎండాకాలపు రోజు ఎంతో ఆనందంగా, కోలాహలంగా ముగిసింది. పక్షుల గ్రామం. మే నెల మండుటెండలు. ఈ ఎండలకి ఉపశమనం కలిగించడానికి తుని పిచ్చుక ఊరి మధ్యలో ఒక అందమైన ఐస్ క్రీం బండి పెట్టింది. దానిమీద తుని న్యాచురల్ ఫ్రూట్ ఐస్ క్రీమ్స్, స్వచ్ఛమైన పాలు, పండ్లతో చేసినవి అని బోర్డుంది. బండి పక్కనే ఒక చిన్న గొడుగు కూడా పెట్టింది. తుని పిచ్చుక గట్టిగా అరుస్తూ, రండి రండి, చల్లని ఐస్ క్రీం, మామిడి పండు, స్ట్రాబెర్రీ, సీతాఫలం అన్ని స్వచ్ఛమైన పండ్లతో పాలల్లో కలిపి చేసినవి. రంగులు లేవు, కల్తీ లేదు. ఎండని జయించే అమృతం. గొంతులో జారితే చల్లదనం గ్యారంటీ. బుజ్జి పిచ్చుక గంట కొడుతూ, అవునాంటీ, మా అమ్మ ఉదయాన్నే లేచి పండ్లు కోసి పాలు కాచి మరీ చేసింది. నిన్న రాత్రంతా మేము పండ్లు మెత్తగా రుబ్బాము. అసలు శిశులైన టేస్ట్. ఒక్కటి తింటే ఇంకొకటి కావాలంటారు. ఊరి పక్షులన్నీ ఎండకి తాళలేక చెమటలు తుడుచుకుంటూ తుని బండి దగ్గరకొచ్చాయి. మహిగ్రద్ద ఆయాసపడుతూ, అబ్బా, ఈ ఎండకి నా బట్టతల మాడిపోయి ఆమ్లెట్ వేసుకునేలా ఉంది తుని. తొందరగా నాకు ఒక మామిడి పండు ఐస్ క్రీమ్ ఇవ్వు, నా గొంతు ఎండిపోతుంది. ఇదిగోండి మహిగారు, అసలైన బంగినపల్లి మామిడి పండ్ల గుజ్జుతో చేశాను. ఇందులో పంచదార తక్కువ, పండ్ల తీపి ఎక్కువ. మహిగ్రద్ద ఒక పెద్ద కొరుకుడు కొరికి కళ్ళు మూసుకొని ఆస్వాదిస్తూ, ఓహో, అద్భుతం. నోట్లో పెట్టుకోగానే వెన్నలా కరిగిపోతుంది. పండ్ల ముక్కలు కూడా పంటి కింద భలే తగులుతున్నాయి. అసలు పండు తింటున్నానా లేక ఐస్ క్రీమ్ తింటున్నానా అని డౌట్ గా ఉంది. దీని టేస్ట్ సూపర్. లూసీ పౌరం రెక్కలతో విసురుకుంటూ, తుని, నాకు స్ట్రాబెర్రీ ఇవ్వు. ఈ ఎండలకి నా చర్మం రంగు తగ్గిపోతుంది. ఈ స్ట్రాబెర్రీ తింటే మళ్ళీ పింక్ గా గ్లో వస్తుందేమో చూస్తాను. వావ్, ఎంత కమ్మగా ఉందో. అసలు సిసలైన స్ట్రాబెర్రీ రుచి. పట్నంలో కూడా ఇలాంటి ఐస్ క్రీమ్ దొరకదు. మా బన్నుగాడికి సీతాఫలం ఐస్ క్రీమ్ ఇవ్వు. వాడు ఎండకి వాడిపోయిన ఆకులా తయారయ్యాడు. ఇది తింటే కొంచెం ఎనర్జీ వస్తుంది. క్షణాల్లో తుని పిచ్చుక తెచ్చిన న్యాచురల్ ఐస్ క్రీంలన్నీ అమ్ముడుపోయాయి. జనం ఆమె ఐస్ క్రీం రుచికి ఫిదా అయిపోయారు. రేపు కూడా తప్పకుండా తీసుకునిరా తుని అని చెప్పి వెళ్లారు. పక్కింటి చిచ్చుకాకి తన కిటికీలో నుండి ఇదంతా గమనిస్తోంది. ఆమె కళ్ళు అసూయతో రంగులు మారుతున్నాయి. పక్కనే చిన్నుకాకి ఉన్నాడు. మరే చిన్నగా, చూసావా ఆ తుని బిజినెస్? బండి పెట్టిన అరగంటలోనే డబ్బా నిండిపోయింది. అందరూ దాన్ని ఆకాశానికి ఎత్తేస్తున్నారు. రేపటికల్లా అది మెడలో కొత్త బంగారు గొలుసు వేసుకున్న ఆశ్చర్యమే లేదు. అవునమ్మో, ఆంటీ ఐస్ క్రీమ్ భలే టేస్టీగా ఉందట. పండ్ల ముక్కలు కూడా ఉన్నాయట. నేను కూడా నా పిగ్గీ బ్యాంక్ పగలగొట్టి వెళ్ళి కొనుక్కుంటాను. చిచ్చుకాకి తల మీద ఒక్కటి మొట్టి, వెదవా, పక్కింటి వాళ్ళకి డబ్బులు ఇస్తావా? నా పేరు చిచ్చుకాకి. దానికి పోటీగా నేను కూడా రేపటి నుండి ఐస్ క్రీమ్ బండి పెడతాను. ఆ తుని బండి మూతపడాల్సిందే. జనాలు నా బండి ముందు క్యూ కట్టాల్సిందే. అమ్మో, ఐస్ క్రీమ్ చేయాలంటే పాలు పండ్లు కొనాలి కదా. వాటికి చాలా ఖర్చు అవుతుంది. మనకంత బడ్జెట్ లేదు కదా. అయినా నీకు ఐస్ క్రీమ్ చేయడం రాదు కదా. అక్కడే ఉందిరా నా మాస్టర్ మైండ్. పండ్లు కొంటే లాభం ఏమొస్తుంది? నేను స్మార్ట్ ఐస్ క్రీమ్ చేస్తాను. నా దగ్గర ఒక కిరాక్ ప్లాన్ ఉంది. కేవలం నీళ్లు, పంచదార, రంగుల సీసాలు ఉంటే చాలు. నేను బెస్ట్ ఐస్ క్రీమ్స్ చేస్తాను. చిన్నుకాకి ఆశ్చర్యంగా, రంగులు అంటే పండ్లు లేకుండా పండ్ల ఐస్ క్రీమా? జనాలు కనిపెట్టయ్యారు. అవును, జనాలు ఎప్పుడు రంగు చూసి మోసపోతారు. నా ఐస్ క్రీమ్ నియాన్ కలర్స్ లో మెరిసిపోతాయి. ఎరుపు రంగు వేస్తే స్ట్రాబెర్రీ, ఆకుపచ్చ రంగు వేస్తే ఆపిల్. చూడగానే కళ్ళు చెదిరిపోవాలి. రంగు నీళ్ళని ఫ్రిడ్జ్ లో గడ్డ కట్టిస్తే అదే చిచ్చోస్ స్పెషల్ పాప్ కల్స్. నా మార్కెటింగ్ ముందు ఆ తుని నిలబడలేదు. మరుసటి రోజు ఉదయం తుని పిచ్చుక బండి పక్కనే చిచ్చుకాకి ఒక పెద్ద బండి పెట్టింది. దానిమీద పెద్ద పెద్ద గొడుగులు, పగలు కూడా వెలిగే కలర్ లైట్లు పెట్టి హడావడి చేసింది. బోర్డు మీద చిచ్చూస్ రెయిన్బోస్ మ్యాజిక్ ఐస్ క్రీమ్స్, రంగుల ప్రపంచం, ఇవి విదేశీ టెక్నాలజీతో చేసినవి అని రాసుంది. చిచ్చుకాకి, హలో పక్షులరా, పాతకాలం పండ్ల ఐస్ క్రీంలు బోర్ కొట్టాయా? పండ్ల మొక్కలు పంటికి అడ్డు తగులుతున్నాయా? అయితే రండి, చిచ్చోస్ రెయిన్బోస్ మ్యాజిక్ నా ఐస్ క్రీమ్స్ చూడండి. బ్లూ, గ్రీన్, పింక్, పర్పుల్, కళ్ళు చెదిరే రంగులు. చీకట్లో కూడా ఇవి మెరుస్తాయి. ఒక్కడు తింటే స్వర్గమే.
నిజంగానే చిచ్చు బండి మీదున్న ఐస్ క్రీంలు భలే కలర్ఫుల్ గా మెరిసిపోతున్నాయి. ముదురు నీలం, చిలుక పచ్చ, గులాబీ రంగుల్లో నిగనిగలాడుతున్నాయి. పిల్లలకి ఆ రంగులు భలే నచ్చేశాయి. అటుగా వెళ్తున్న లూసీ పావురం, చోటు చిలుక ఆ రంగులు చూసి ఆకర్షితులయ్యారు. వావ్ చిచ్చు, నీ ఐస్ క్రీమ్స్ ఎంత కలర్ఫుల్ గా ఉన్నాయో. ఆ బ్లూ కలర్ ఐస్ క్రీమ్ చూడ్డానికి డైమండ్ లా ఉంది. నా డ్రెస్ కి మ్యాచింగ్ లా ఉంది. నాకు అదొక్కటివ్వు. నాకు ఆ గ్రీన్ కలర్ దివ్వు చిచ్చు, చూడ్డానికి ఎంత బాగుందో. అసలు ఇంత మంచి కలరు ఏ పండుగ వస్తుందో కదా. నాకు ఆ నియాన్ పింక్ కలర్ది కావాలంటే అది నా ఫేవరెట్ కలరు. చిచ్చుకాకి గర్వంగా డబ్బులు తీసుకుంటూ, తీసుకోండి. నా టాలెంట్ ముందు అతని న్యాచురల్ ఐస్ క్రీమ్ ఎంతగా పనికిరాదు. నాది ఎక్స్పోర్ట్ క్వాలిటీ. లూసీ పావురం ఆశగా ఆ బ్లూ కలర్ ఐస్ క్రీమ్ ని నోట్లో పెట్టుకుని చప్పరించింది. 1 సెకను, 2 సెకండ్లు. లూసీ పావురం ముఖం అష్టవంకర్లు తిరిగింది. ముఖంలో రంగులు మారాయి. థు, ఏంటిది? ఇదేం ఐస్ క్రీమ్? ఇది అచ్చం నేను బట్టలు ఉతికే సబ్బులా ఉంది. కనీసం పాలు లేవు, పండ్ల రుచి లేదు. ఉట్టి పంచదార నీళ్లు, రంగు, పైగా గొంతులో కీరుకుపోతోంది. చోటు చిలుక గ్రీన్ ఐస్ క్రీమ్ తిని ఉమ్మేస్తూ దగ్గుతూ, బాబాయ్ ఇది దగ్గు మందులా ఉంది చిచ్చు. నా గొంతులో మంట పుడుతుంది. ఇందులో ఏం కలిపావే? నా గొంతు మొత్తం క్లీన్ అయిపోయినట్టుంది, కానీ టేస్ట్ ఘోరంగా ఉంది. బన్ను చిలుక ఏడుస్తూ, మమ్మీ ఈ పింక్ ఐస్ క్రీమ్ భలే చేదుగా ఉంది. నా నాలుక చూడు, మొత్తం పింక్ గా మారిపోయింది. నేను రాక్షసుడిలా అయిపోయాను. లూసీ పావురం అద్దంలో చూసుకుని, అమ్మో నా నాలుక బ్లూ కలర్ లోకి మారిపోయింది. నేను గ్రహాంతర వాసిలా ఉన్నాను. ఎవరైనా చూస్తే నన్ను పట్టుకుని జూలో వేస్తారు. అందరికీ వాళ్ళ నాలుకలు వాళ్ళ తిన్న ఐస్ క్రీం రంగులోకి మారిపోయాయి. అక్కడికి ఊరి పెద్ద మహీగ్రద్ద, డాక్టర్ కుహుబాతు వచ్చారు. వాళ్ళ రంగుల నాలుకల్ని చూసి షాక్ అయ్యారు. ఏంటి ఇక్కడ గొడవ? లూసీ, నీ నాలుక ఎందుకు బ్లూగా ఉంది? ఏమైనా పెన్ ఇంక తాగావా ఏంటి? బన్నుగాడి నాలుక పింక్గా ఉందేంటి? మహీగారు, ఈ చిచ్చు నన్ను మోసం చేసింది. కలర్ఫుల్ గా ఉందని కొట్టే సబ్బు నీళ్లు కెమికల్ రంగులు వేసి గడ్డ కట్టించి ఇచ్చింది. టేస్ట్ చాలా వరస్ట్ గా ఉంది. నా అందమంతా పాడైపోయింది. కుహుబాతు ఆ ఐస్ క్రీమ్ ని ముక్కు దగ్గర పెట్టుకుని పరీక్షించి, అమ్మా ఇది ఫుడ్ కలర్ కూడా కాదు, బట్టలకి వేసే చాలా చీప్ క్వాలిటీ రంగు. ఇది తింటే కడుపు నొప్పి, ఇన్ఫెక్షన్ గ్యారంటీగా వస్తాయి. చిచ్చు, నువ్వు జనాల ప్రాణాలతో ఆడుకుంటున్నావా? డాక్టర్ గా చెప్తున్నా, ఇది తింటే కడుపులో పేగులు కూడా రంగులు పులుముకుంటాయి. చిచ్చుకాకి కంగారు పడుతూ కవరింగ్ చేస్తూ, అయ్యా మీకు టేస్ట్ తెలియదు మహిగారు, ఇది మోడర్న్ ఫ్లేవర్. నేను దీనికి బ్లూబెర్రీ సబ్బు మిక్స్ అని పేరు పెట్టాను. కొత్తగా ట్రై చేద్దామని. ఇప్పుడు ప్రపంచమంతా రంగుల వెనక పరిగెడుతోంది కదా. మహీగ్రద్ద కోపంగా, షో హాపు నీ కట్టుకథలు. రంగులు వేసి నీళ్లు అమ్ముతావా? చూడ్డానికి ఎంత కలర్ఫుల్ గా ఉంటే మాత్రం ఏంటి? అందులో నాణ్యత, రుచి, ఆరోగ్యం ఉండాలి కదా. తుని ఐస్ క్రీమ్ చూడు, రంగులు లేకపోయినా పండ్ల సహజమైన రుచితో ఎంత కమ్మగా ఉందో. ముందు అందరి డబ్బులు వెనక్కివ్వు, లేకపోతే నీ బండిని చెరువులో పడేస్తాను. నేను రాత్రే చెప్పానమ్మా, ఉట్టి నీళ్ళలో రంగులు కలిపితే ఎవరైనా ఇట్టే కనిపెట్టేస్తారు అని. నీకు డబ్బులు ఆశ ఎక్కువైపోయింది. ఇప్పుడు చూడు, జనాలు నిన్ను కొట్టేలా ఉన్నారు. చిచ్చుకాకి ఏడుస్తూ డబ్బులు వెనక్కిస్తూ, సారీ మహిగారు, సారీ లసే. నాకు డబ్బుల మీద ఆశతో అలా చేశాను. పండ్లు కొనడానికి పిసినారుతనం పడి ఈ రంగుల ఐడియా వేశాను. నన్ను క్షమించండి. తుని పిచ్చుక నవ్వుతూ, చూసావా చిచ్చు, వ్యాపారం అంటే బయట కనిపించే రంగు కాదు, లోపలుండే నిజాయితీ. న్యాచురల్గా స్వచ్ఛంగా చేసే వంట ఎప్పటికీ నిలబడుతుంది. రంగులు మాయాజాలం ఒక్కరోజే పనిచేస్తుంది. ఆరోగ్యాన్ని పాడు చేసే ఏది ఎక్కువ కాలం మనలేదు. తుని, నాకు త్వరగా ఒక న్యాచురల్ స్ట్రాబెర్రీ ఐస్ క్రీమ్ ఇవ్వు. ఈ కెమికల్ టేస్ట్ పోవాలంటే నీ అసలైన పండ్ల రుచి నా నోట్లో పడాల్సిందే. నా బ్లూ నాలుక చూసి నాకే భయమేస్తుంది. అందరూ చిచ్చు బండి వదిలేసి తుని బండి దగ్గరికెళ్లారు. తుని అందరికీ తన న్యాచురల్ ఫ్రూట్ ఐస్ క్రీమ్ ఇచ్చింది. అవి తిన్నాక వాళ్ళ నాలుకల మీద ఉన్న కెమికల్ రంగులు కొద్దిగా పోయి చేతి రుచి కూడా మాయమైపోయింది. ఓహో, ఇప్పుడు ప్రాణం లేచొచ్చింది. అసలైన రుచి అంటే ఇదే. చిచ్చు, నీ రంగుల ఐస్ క్రీమ్స్ అన్ని తీసుకుని వెళ్ళి చెత్తలో పారాయి, లేకపోతే ఆ రంగులకి నేల కూడా పాడైపోతుంది. చిచ్చుకాకి నిరాశగా, నా కర్మ కాలిపోయింది. నా కెమికల్స్, నా రంగులు, నా ఐడియాలు అన్ని వేస్ట్ అయ్యాయి. ఇక జన్మలో షార్ట్ కట్ లో వ్యాపారం చేయను. రేపటి నుండి నేను కూడా తుని దగ్గరే ఐస్ క్రీమ్ కొనుక్కొని తింటాను. ఈ ప్లో నాలుగు పోవాలంటే నేను న్యాచురల్ ఐస్ క్రీమ్ తినాల్సిందే. అమ్మ తుని, నాకు కూడా ఒకటి ఇవ్వు తల్లి. అందరూ పగలబడి నవ్వారు. ఎండాకాలంలో తుని పిచ్చుక న్యాచురల్ ఐస్ క్రీమ్స్ ఊరందరికీ చల్లదనాన్ని, ఆరోగ్యాన్ని పంచాయి. చిచ్చుకాకి మాత్రం తన వంకర బుద్ధి వల్ల రంగుల గుణపాఠం ఎదురైంది. ఈ కథలోని నీతేంటంటే, పైకి ఆకర్షణీయంగా కనిపించే ప్రతిదీ మంచిది కాదు. స్వచ్ఛత, నాణ్యత, నిజాయితీలే
ఎప్పటికీ నిలబడతాయి.